హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ రోస్ట్. ఒరేయ్ ఎర్రిపోక ఎన్ని రోజుల తర్వాత వచ్చావేంట్రా? మామ వేరే పని మీద కొంచెం బిజీగా ఉన్నా. ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్ వీడియోస్ వచ్చేస్తాయి. మాకు నమ్మకం లేదోరా, ఏం అనుకో. సర్లే కానీ వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ఈ రోజున వచ్చేసి ఎవరైతే క్రింజ్ చేసి మనల్ని అయితే మింగబెడుతున్నారో ఎర్రిపూకులు ఉన్నారో వాళ్ళ మీద మనమైతే ఈ రోజు రోస్ట్ అయితే చేసి 90mm రాడ్ అయితే దింపేద్దాం. ఓకేనా? ఓకే మామ, 90mm రాడ్ అయితే వాళ్ళలో దింపేద్దాం, నీలో కూడా దింపేద్దాం. కానీ నేను వెళ్ళి డిస్క్లైమర్ అయితే వేసుకుంటా. ఎవరైతే చిన్నపిల్లలు అయితే చూస్తున్నారో మీరైతే వీడియో అయితే స్కిప్ చేయండి, పెద్దలు మాత్రం వీడియో అయితే చూడండి. ఈ ఎర్రిపుక్ బ్యాచ్ కి ఎవరైతే ఫ్యాన్స్ అయితే ఉంటారో మీరైతే గుద్దనూరు మూసుకుని దెంగేయండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆంటీ పేరు సుష్మా భూపతి. ఏ విధంగా క్రింజ్ చేస్తుందో చూసేయండి. అవే మూపోట్రా, ఏంట్రా అలా పట్టుకోవడము? అరే మామ, ఈ బండి ఆల్ రౌండర్ రా, ఎక్కడ ముట్టుకున్నా ఏం కాదురా ఈ బండికి. అలా నేను చెప్పి బజార్ మీద చేసుకుంటే ఏ విధంగా ఉంటదా? గలీజ్ గా ఉండదు. దీనికేం గలీజురా మామ, ఇంకా రీల్స్ ఉన్నాయి, అవి కూడా చూడు ఒకసారి. దీనమ్మ జీవితం, దీని గుద్ద కూడా సిగ్గులేదురా, ఎక్కడ పడితే అక్కడ ప్రమోషన్ అయితే చేసేస్తుంది. దీనమ్మ జీవితం, ఇవేం ఎక్స్పోజింగ్ రా బాబు. మరి పికిల్స్ అమ్ముడుపోవాలంటే ఈ మాత్రం ఎక్స్పోజింగ్ చేయాలరా. నా లవడం కాదు, పికిల్స్ బాగుంటే ఎవడైనా కొంటాడ్రా. ఇలా ఎక్స్పోజింగ్ చేస్తే ఎవ్వడు కొనదెంగడు ఈసారి. దీనమ్మ జీవితం, ఇదైతే రోజు రోజుకి ఐటమ్ లెక్క తయారవుతుందిరా. మరి ఏమనుకున్నా మామ, రీచ్ దిగాలంటే ఇలాంటి ఐటమ్సే కావాలి కదా. మన వాళ్ళు చాలా మంది ఎర్రపూకులు ఉన్నారు కదా ఐటమ్స్ ని ఫాలో చేసే వాళ్ళు. అది కూడా వాస్తవమే లేరు మామ, ఇలాంటి ఐటమ్స్ ని చాలా మంది ఫాలో చేస్తూ ఉంటారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రమ్య ఒక ఎక్స్పోజింగ్ వీడియో చూపిస్తా మామ, మీరైతే గుండె మాత్రం గట్టిగా చేసి పట్టుకోండి. నేను దీనికోసం వెయిట్ చేస్తాను. దీనమ్మ జీవితం, అద్దం ముందుగా టైట్ చేసుకోవడం, మా ఇంటికాడ వచ్చి టైట్ చేసుకొని చెప్పరా బాబు దీన్ని. 26-34 అంత సన్ననైన నడు మీద అన్ని బరువైన వస్తువులు ఎలా మాత్రం గుంట. నీలాంటి మింగిపెట్టామని చాలా మంది చూస్తూనే ఉంటారా ఈ ఎరుపుకి. మామాస్, మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో అయితే వచ్చింది కాబట్టి మీకు నోటిఫికేషన్ వచ్చిందా రాలేదే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ టైం ఎవరి మీద రోస్ట్ చేస్తే బాగుంటుంది అని కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఒరే ఎరుపుక, మొత్తం నువ్వే చెప్పేస్తావరా, నేను మాట్లాడొద్దా? సరే నువ్వు మాట్లాడు. మామాస్, మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎడిటర్ కోసం ఒక లైక్ చేసేయండి, ఓకేనా? మామాస్, వీడి ముఖానికి ఒక ముష్టి లైక్ అయితే పడేసేయండి మామ.